గుడి కట్టి ఆల్మోస్ట్ 400 years అవుతుందంట. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దిస్ ఇస్ ద టెంపుల్ వ్యూ. నేను ఇంకా లోపల వెళ్ళాక నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. హాయ్ ఎవ్రీబడి, అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్, ఐఎమ్ లహరి మాయా. సో ఇవాళ ఫస్ట్ టైం నా లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా విత్ ఆల్ ఆఫ్ మై కజిన్స్. సో ఇవాళ మేము అందరం కలిసి నిజామాబాద్ దగ్గర ఉన్న సారంగపూర్ అంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వచ్చినాం. అక్క హాయ్ చెప్పు. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా నా సబ్స్క్రైబర్స్. యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. హే గైస్, దిస్ ఇస్ మై బ్రదర్. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ఆల్ మై కజిన్స్. చిన్న హాయ్ చెప్పు, లాంగ్ వీడియో చేస్తున్నా నేను. చింటూ, శరత్ బావ హాయ్ చెప్పు. జాలీ కను. Welcome to the Hi guys. Hi guys. Welcome to the first vlog. First long video. So Chintu, do you want to say anything about this temple? ఈ టెంపుల్ చాలా ఫేమస్. చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఉంది కదా. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పైన గుట్ట పైన ఉంటాడు హనుమాన్. వెలిసింది హనుమాన్ స్వయంభూ. ఇక్కడే వెలిసాడు. ఎస్. ఓ గాడ్, చాలా కీర్తి ప్రతిష్టలు గల ఉన్న టెంపుల్ ఇది సారంగపూర్. ఏన్షియంట్ టెంపుల్. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఈ ఏరియాస్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయాలి గైస్. మేమైతే కామారెడ్డి నుంచి వచ్చినాం. ఇవాళ మా బావ బర్త్డే. సో బావ బర్త్డే స్పెషల్గా సారంగపూర్ వచ్చినాం. అండ్ తిట్టుకోకండి, హెయిర్ లీవ్ చేసిన జస్ట్ బ్లాక్ కోసం లీవ్ చేసిన, వెళ్ళాక టై చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఎండల్ మండరింగ్స్. Clear sky, Surud is manding, it's too hot. చెమడ పుట్టింగ్స్. మా కజిన్స్ అందరు వెళ్ళిపోతున్నారు. లోపల వెళ్ళాక మీకు నేను చూపిస్తా ఎట్లుంటుందో. సో చూడండి, Check out my channel. ఎండ్ వరకు చూడండి నా వీడియో, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే గంట బటన్ కొట్టండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు అది పక్కా డెఫినెట్గా వస్తుంది గైస్. దిస్ ఇస్ ద టెంపుల్ వ్యూ. నేను ఇంకా లోపల వెళ్ళాక నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ ఇది. వెరీ నైస్ వ్యూ. రాగానే ఇక్కడ ఒక మా కజిన్స్ అందరూ వెళ్ళిపోతారు. గుడి ఎంటర్ కాగానే ఇలా కనిపిస్తుంది మీకు. ఇక్కడ సైడ్కి నవగ్రహాలు ఉన్నాయి, అక్కడ సీటింగ్గా కూర్చోడానికి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అసలు. మంచి పిక్చర్స్ కూడా దిగచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకా పైన చాలా టెంపుల్స్ ఉన్నాయంట, కృష్ణుడివి అవి ఇవి. మొత్తం గుట్టాలే ఉన్నాయి గాయస్. గుట్టాలే ఉన్నాయి గైస్. ఇప్పుడే పంతులు గారు ఒక విషయం చెప్పిండు. ఈ గుడి కట్టి ఆల్మోస్ట్ 400 years అవుతుందంట. అంటే ఫస్ట్ హనుమాన్ వెలిసిందంట, దాని తర్వాత ఈ గుడిని మంచిగా కట్టిండ్రు. అసలు ఇన్ని డేస్ నేను పక్కన కామారెడ్డిలోనే ఉండి ఎట్లా మిస్ అయినా నాకైతే ఏం అర్థమైతలే. మీరైతే పక్కా విజిట్ చేయండి గైస్. పైన చాలా టెంపుల్స్ ఉన్నాయంట, కృష్ణుడివి అవి ఇవి. ఇప్పుడే ఒక కొత్త విషయం తెలుసుకున్నా ఈ గుడి గురించి. యాక్చువల్లీ 450 years బ్యాక్ అంట ఇక్కడున్న పీపుల్ అందరూ ఫుల్ కరువుతో విలవిలలాడిపోయినారంట. సో అప్పుడు మన రామదాస్ వచ్చి ఇక్కడ తపస్సు చేసిందంట. సో దానికి ప్రతీకగా వెలసిన హనుమాన్ స్వయంభువే ఈ సారంగపూర్ హనుమాన్ అంట. ఎంత గ్రేట్ కదా. అండ్ ఇక్కడ చూసి ఇక్కడ ఫుల్ రాక్స్, గుట్టలు, ఈ స్కల్ప్చర్ అంతా డిఫరెంట్ ఉంది గైస్. మీరు పక్కా వచ్చి చూడండి, నిజం చెప్తున్నా, మీకు మస్త్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం నిజామాబాద్కి అవుట్స్కర్ట్స్ ఉంది. సో యూ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ దిస్.
ఇంకొక కొత్త విషయం తెలుసుకున్నా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గైస్, ఇవన్నీ ఈ టెంపుల్ కోసం 13 మెంబర్స్ చనిపోయినంట. 13 మెంబర్స్ సమాధులు ఈ గుడి చుట్టుపక్కల పెట్టినారంట. అసలు ఎంత గ్రేట్ కదా. హాయ్ అండి, ఇప్పుడే అందిన తాజా వార్త. యాక్చువల్లీ నేను మీకు పైన గుట్ట చూపిస్తాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాత్ క్లోజ్ ఉందంట, సో చూపించలేకపోతున్నా. బట్ స్టిల్ మీరు పక్కా వచ్చి విజిట్ చేయండి. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. ఇక్కడ అంతా అసలు చాలా స్పేషియస్ ఉంది. ఈ గుడి మొత్తం ఫుల్ పీస్ఫుల్ ఉంది. గైస్, వ్లాగ్ ఎందుకు వచ్చింది, ఫుల్ బాధ అవుతుంది వ్లాగ్ అయిపోతుందని. కానీ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీకు నాకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను మీతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఎప్పుడు లేను. సో ఫస్ట్ టైం మీరు నన్ను ఇంత దగ్గర నుంచి చూడడం కానీ అలాంటివి చేస్తున్నారు. గాయస్, వీడియో ఎండ్ అయిపోతుంది, వ్లాగ్ అయిపోయింది, ఇప్పుడే దర్శనం అయింది మంచిగా. ఇక్కడ దాకా వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మనం ఇంతగానో మాట్లాడుకున్నాం. ఇంకా ఫుల్ వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నాకు థోడా బహుత్ మీ సపోర్ట్ కావాలి గైస్. మీరు అంతా ఎంకరేజ్ చేస్తే నేను అంత డిఫరెంట్ వ్లాగ్స్ ట్రై చేస్తా. సో బాయ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బాయ్ గైస్.